వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఏపీలో పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక సెక్షన్ మీడియా నేరస్తుడికి నిందితుడికి మధ్య కూడా తేడా తెలియనంతగా జర్నలిజం చేస్తున్నారా అనిపించేలాగా ఒక సెక్షన్ మీడియా ప్రవర్తిస్తుంది. అది ఏ సెక్షన్ మీడియా అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. అది కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా టీడీపీకి అనుకూలంగా ఉండే ఆ మీడియా తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లో సిబిఐ కోర్టు ముందు హాజరవడానికి వాళ్ళ పార్టీ అంతర్గతంగా ఒక షెడ్యూల్ ప్రకటించింది. దాని మీద కూడా చాలా విష ప్రచారం మొదలుపెట్టి ఏకంగా ఏం రాసిందంటే దాంట్లో జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు, ఆయన మాజీ ముఖ్యమంత్రి. అంటే మాజీ ముఖ్యమంత్రి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి వెసులుబాటుగా ఆ సెక్యూరిటీ ప్లానింగ్ కానీ ఆయన ఆ టూర్ ప్లాన్ కానీ ముందే విడుదల చేయాల్సి ఉంటుంది. ప్రాసెస్లో భాగం, అది సెక్యూరిటీ ప్రాసెస్లో భాగం. దానికి ఆ టూర్ షెడ్యూల్ మీద ఆయన కోర్టులో 1 అవర్ ఉంటారు అని కూడా మెన్షన్ ఏం చేయాలి. ఈ టైం కోర్టుకి వెళ్తారు, 1 అవర్ తర్వాత ఇంకోటి ఏదో ప్రోగ్రామ్ మెన్షన్ చేశారు అక్కడ. దాంట్లో దాన్ని పట్టుకుని ఆ షెడ్యూల్ యాక్చువల్గా వాళ్ళ పార్టీ వాళ్ళు రిలీజ్ చేసుకున్న ఆ షెడ్యూల్ని వాళ్ళు కాపీ చేసుకుని వాళ్ళ మీడియాలో అంతా దారుణమైన విష ప్రచారం. అంటే దేశ చరిత్రలోనే మొదటిసారి ఓ నేరస్తుడు కోర్టుకు 11:30కు వచ్చి 12:30కు వెళ్ళిపోతా అని కోర్టుకు షెడ్యూల్ ఇచ్చారు వైఎస్ జగన్ అనేటువంటి విష ప్రచారం. అదేదో చాలా తీవ్రమైనటువంటి నేరం కింద ఒక అంతర్జాతీయ తీవ్రవాదం లేకపోతే నేరస్తుడినో ప్రొజెక్ట్ చేసిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రొజెక్ట్ చేయడం అనేటువంటిది బహుశా దేశ చరిత్రలో ఎలాంటి మీడియా ఎంత దిగజారుడు విలువలతో కూడిన మీడియా ఉండదేమో అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతోంది రాజకీయ పరిశీలకుల్లో. వాస్తవానికి కోర్టులకి హాజరవటం అనేటువంటిది అదేం పెద్ద సహజమైన విషయం ఏం కాదు. ఈ దేశంలో ముఖ్యమంత్రులు ఎందరో ముఖ్యమంత్రులు దేశ ప్రధాని హోదాలో కూడా ఇందిరాగాంధీ లాంటి వారు వెళ్ళి కోర్టులకు హాజరవుతారు. ఎందుకంటే కోర్టులు విచారణ సమయంలో విచారణకు సహకరించడం, న్యాయ వ్యవస్థ మీద వాళ్ళకు ఉన్నటువంటి న్యాయ ప్రక్రియలో భాగంగా వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అది కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకున్న హోదాని బట్టి వ్యక్తిగతంగా మినహాయింపులు ఇవ్వడం కూడా కోర్టులు చేస్తాయి. లేదు మీరు రావాల్సిందే అంటే వ్యక్తిగతంగా హాజరవడానికి ఎంతో మంది వెళ్తూనే ఉంటారు. శిక్ష పడనంత వరకు కూడా ఆయన నిందితుడే, అంతేగాని నేరస్తుడు కాదు. మౌలికమైనటువంటి విషయాన్ని, ఇంత చిన్న విషయాన్ని ఎందుకు ఆ సెక్షన్ మీడియా ప్రొజెక్ట్ చేయదు, ఆ సెక్షన్ మీడియా ఎందుకు మర్చిపోతుంది కన్వీనియంట్ గా అనేటువంటిది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అలాగే మరి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తావన వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద అనేక కేసులు ఉన్నాయి. ఎన్నో కేసుల్లో ఆయన స్టే తెచ్చుకున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కనీసం హాజరవుతున్నారు వ్యక్తిగతంగా వెళ్ళి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కేసుల్లో వ్యక్తిగతమైనటువంటి హాజరు మినహాయింపులు తెచ్చుకున్నారు, స్టేలు తెచ్చుకున్నారు. అసలు ఆ కేసులో ముందుకు కదలకుండా. కానీ అయినా కూడా అటు ఓటుకు నోటు కేసులో కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ ఆయన ఇప్పటికీ నిందితుడే, నేరస్తుడు అని అనక్కర్లా, నిందితుడే. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కేసుల్లో నిందితుడో ఆయన కూడా నిందితుడే. శిక్ష పడేదాకా నేరస్తుడు అనేటువంటి అధికారం కానీ ఆ యొక్క ఇది ఉండకూడదు అనేటువంటి విచక్షణ మరి ఆ సెక్షన్ మీడియా ఎందుకు మర్చిపోతుంది అనేటువంటిది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇక జగన్మోహన్ రెడ్డి గారి షెడ్యూల్ గురించి మాట్లాడాల్సి వస్తే వాళ్ళు విడుదల చేసిన షెడ్యూల్ మార్నింగ్ 9 o'clockకి డిపార్చర్ ఫ్రమ్ రెసిడెన్స్ అట్ తాడేపల్లి అని అన్నారు. అలాగే 9:49కి అరైవల్ గన్నవరం ఎయిర్పోర్ట్ విజయవాడ, 10 o'clock టేక్ ఆఫ్ ఫ్రమ్ గన్నవరం ఎయిర్పోర్ట్, 10:45 arrival at Begumpeta Airport, 11 o'clock departure from Begumpeta Airport, Hyderabad, departure from Begumpeta Airport to Airport Hyderabad to CBI Court Nampalli. అలాగే 11:30కి arrival at CBI Court Nampalli, Hyderabad, 12:30 departure from CBI Court Nampalli to రెసిడెన్స్ ఎట్ లోటస్ పాండ్, ఆయన లోటస్ పాండ్కి వెళ్తారు అనేటువంటిది. 12:50కి అరైవల్ అట్ రెసిడెన్స్ లోటస్ పాండ్, 1:35కి డిపార్చర్ ఫ్రమ్ రెసిడెన్స్ ఎట్ లోటస్ పాండ్ టు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్, 1:55కి అరైవల్ అట్ బేగంపేట ఎయిర్పోర్ట్, 2 PM కి టేక్ ఆఫ్ ఫ్రమ్ బేగంపేట ఎయిర్పోర్ట్ హైదరాబాద్ టు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరుకి వెళ్తారని. 3:10కి అరైవల్ అట్ కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బెంగళూరు. ఇది ఆయన టూర్ షెడ్యూల్ ఇచ్చారనమాట. దీంట్లో 11:30 నుంచి 12:30 దాకా మాత్రమే కోర్టులో ఉంటారు అనేటువంటి దాన్ని జస్ట్ షెడ్యూల్ మెన్షన్ చేశారు అంతే. కోర్టుకు వెళ్ళిన తర్వాత అవసరాన్ని బట్టి 1 hour ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు, 2 hours ఎక్స్టెండ్ అయితే అవ్వచ్చు, దాన్ని బట్టి మార్చుకుంటారు షెడ్యూల్. అదేమి ఫిక్స్డ్ ఇదేం కాదు కాబట్టి. బట్ ప్లానింగ్ లో భాగంగా షెడ్యూల్ అనేటువంటిది అదొక ప్రోటోకాల్లో భాగంగా రిలీజ్ చేసినటువంటిది. వాస్తవానికి ఇదేమి అసలు విచారణ కూడా హాజరవ్వట్లేదు. ఆయన ఏమి విదేశాలు వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఫార్మల్ గా సిబిఐ కోర్టు ముందు హాజరవటం అనేటువంటిది వెరీ ఫార్మల్, ఇదేది ఓ ప్రోటోకాల్. అది
దానికోసం హాజరవుతున్నారు తప్ప ఇక్కడ ఏదో మొత్తం కేసు గురించి ట్రయల్ ఏదో జరుగుతుంటే దాని విచారణకు కూడా హాజరవ్వట్ల. మరి ఇవన్నీ కూడా ఎందుకు దీన్ని ఇంత భూతద్దంలో చేసి చూపెడతారు? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అంతర్జాతీయ నేరస్తుడిలాగా ప్రొజెక్ట్ చేసేలాగా, కోర్టులు కూడా గౌరవించరా అనేలాగా ఎందుకు ఆ సెక్షన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది అనేటువంటిది ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. WEITV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.